ఏమయ్య అన్సారీ, సార్ నివితో వస్తుందంటావా? వస్తారు సార్, డైలీ ఈ రూట్లోనే వస్తారు సార్. అన్సారీ, మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది? వీకెండ్ సార్, ఒక లైలా మజ్ను, ఓ పార్వతి దేవదాసు, ఒక అక్బర్ బీర్బల్ లాగా ఉంటారు సార్. ఏ అన్సారీ, అక్బర్ బీర్బల్ ఇద్దరు మగాళ్ళయ్యా? అవునా సార్, నాకు తెలియదు సార్. మేడం వస్తున్నారు సార్. అన్సారీ సార్ నువ్వు వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి తను తీసుకురా. రమ్మంటే వస్తారంటారా? చెప్తే కదయ్యా తెలిసేది. ఓకే సార్. రండి, మా సార్ వెయిట్ చేస్తున్నారు. వాట్? మా సార్ రమ్మంటున్నారు. అయితే మీ సార్నే రమ్మను. మా సార్ పోలీస్. సో వాట్? ఇక్కడే ఉండండి మేడం, తీసుకొస్తాను. సార్ మిమ్మల్నే రమ్మంటున్నారు. ఆ పొగరైన తనలో నాకు నచ్చింది. పద. నివిత, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ టాకింగ్ టు యూ. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టాక్ విత్ యూ. ప్లీజ్ నివిత. ఓకే. అన్సారీ, సార్ నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి. ఎవరు లేరు సార్, మాట్లాడండి. నువ్వున్నావు కదయ్యా. సారీ సార్, వెళ్ళు. ఆల్ ది బెస్ట్. హలో, ఆల్రెడీ 2 minutes ఓవర్. నివిత, నీకు విషయం చెప్పాలి. చాలా రోజుల నుంచి నీకు చెప్పాలనుకుంటున్న పదం, అర్థం చేసుకోవడానికి జీవితం పట్టేంత పదం, నేను ఇప్పుడే వాడాల్సిన పదం, మిస్ అయితే ఎప్పటికీ వాడలేని పదం. ఐ లవ్ యూ నివిత, ఐ లవ్ యూ. విన్న వెంటనే బాధ కలిగించే పదం, నాలాంటి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పే పదం, అస్సలు అర్థం చేసుకోనవసరం లేని పదం, నేను కూడా ఇప్పుడే వాడాల్సిన పదం. ఐ హేట్ యూ. నేను నచ్చకపోవడానికి కారణం ఏంటి? సార్ మీ లవ్ స్టోరీ ఇట్టఫట్టా? డిజాస్టర్ ఎలా ఉందయ్యా? మేడం గారు, మా సార్ గురించి ఒకసారి ఆలోచించండి. మీకు ఎంతకంటే మంచి అయిన ఎవరు దొరకరు. మా సార్ నంబర్ 9750000975. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. చెప్పండి. సార్, విజయవాడలో జరుగుతున్న స్మగ్లింగ్, ల్యాండ్ డీలింగ్స్ లో కొంతమంది పోలీసులు మరికొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారనేది ప్రజల అనుమానం. ఇది ఎంతవరకు నిజం? అనుమానాలు ఎప్పుడు నిజం కావు. నిజాలేంటో కొద్ది రోజుల్లోనే మీ ముందు పెడతాం. ఆ నిజాల వెనక అభిమన్యు ఉన్నాడని. వాడు అభిమన్యు అయినా వాడి బాబు అయినా వదిలే ప్రసక్తే లేదు. ఇంతకు ముందు ఏసీబీగా పనిచేసిన వాళ్ళందరికీ తెలిసి కూడా ఏం చేయలేకపోయారు. దీనిపై మీ సమాధానం? ఇప్పటిదాకా వేరు, ఇప్పటి నుంచి వేరు. ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళందరూ వాడి దగ్గర ఉన్న డబ్బులకు లొంగిపోయి ఉండొచ్చు, వాడి దగ్గర ఉన్న వెపన్స్కి భయపడి ఉండొచ్చు. కానీ నేను వాళ్ళలా కాదు. ఏంటే టెన్షన్ పడుతున్నా? ఏం లేదు, నీకు విషయం చెప్తాను చూడు. ఈ ఫోటోని చూడు. ఇది మన ఆఫీస్ స్టోర్ రూమ్లో ఉన్న ఫుటేజెస్లో దొరికింది. ఈ వైట్ షర్ట్ అతనే పట్నాయక్. ఇతన్నే ఆ రోజు మనం గుడుంబ దగ్గర చూసింది, గుర్తుందా? ఇదిగో ఈ ఫోటో చూడు. ఇతన్ని బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ చూడు పట్నాయక్. ఇతన్ని పట్టుకోవాలంటే నువ్వు అర్జున్ని ఫాలో అవ్వాలి. అతను కూడా ఈ కేసుని డీల్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ప్రూఫ్స్ దొరకొచ్చు.
ఓకే, రేపటి నుంచి అతన్ని ఫాలో అవుతాను. ఓకే. పెళ్ళి ఎప్పుడు సార్? నాదే ఉందిలే కానీ. ఎరా ధనుషు, నీ పెళ్ళెప్పుడు? తొందర ఏముంది సార్? సార్ సార్ నమస్తే సార్. ఏయ్, నేను సార్ ఎవరయ్యా మాట్లాడేది. నువ్వు? ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్. సార్ 750 రూపాయలు పెట్టి ఫుల్ బాటిల్ కొనుక్కున్నాను సార్. లాస్ట్ లో 2 పెగ్గులు ఉండగా చెప్పలేదని స్టెప్ కోసం బయటికి వెళ్తే ఎవరో నా ఫుల్ బాటిల్ కొట్టేశారు సార్. ఈ లోకల్లో ఆడవాళ్ళకే సేఫ్టీ లేదనుకున్నా, నా ఫుల్ బాటిల్ కూడా లేదు సార్. ప్లీజ్ ఎలాగైనా సరే నా ఫుల్ బాటిల్ నా దగ్గర చూడండి సార్. పదరా. ఎక్కడ సార్? మిగతా 2 పెగ్గులు లోపల ఉన్నాయి, పదరా. స్టెప్ ఉందా? కావాల్సినంత ఉంది. మరి ఐస్? కావలసినంత ఉంది, కాసేపు ఆగితే నీ కింద ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్స్ సార్. వెళ్ళొద్దా సార్? పదరా. బాయ్. ఓకే. అన్నా సరుకు అయిపోయిందన్నా. ఏంట్రా సరుకు అయిపోవడం ఏంట్రా? మీరు తాగడానికి సరిపోతుందిరా. ఆయనకి సమాధానం చెప్పలేక నేను చస్తున్నాను. నివిత ఇతను ఎక్కడో చూసినట్టుంది. గుర్తొచ్చింది, మన స్మగ్లింగ్ కి సంబంధించిన న్యూస్ లో చూశాను. అయితే మన అనుమానం కరెక్టే. ఈ స్మగ్లింగ్ వెనకాల ఎవరున్నారనేది ఇతని ద్వారా తెలుసుకోవచ్చు. వాటి వెనుకున్న వాళ్ళని తెలుసుకోవడానికి మెయిన్ విట్నెస్ ఇతనే. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అది కాదు సార్. అది మీకు అనవసరం. అప్పు, పాప పెద్ద కొంచెం ఉంది. సరే, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మీరైనా జాగ్రత్తగా ఉండండి. రోజులు బాలేవు. నొస్సా. నమస్తే సార్. ఇక ఇలా కూర్చో. మేమేం పని స్టార్ట్ చేసినా 60% కావాలంటున్నాడు సార్. రియల్ ఎస్టేట్ గురించి మీకు తెలిసిందేగా. మాకొచ్చే లాభాల్లో 60% ఇస్తే ఇక మేమెలా బతకాలి సార్? అందుకే ఆ దయాకర్ సంగతి ఏంటో చూస్తే మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. మీకు ఎంత కావాలి? 2 కోట్లు. ఏంటి 2 కోట్ల? పదబావా, ఆ? వెళ్తాం, మనకు అసలు కుదరదు. లే. ఎక్కడికి రా? లేకపోతే ఏంటి బావా, 2 కోట్ల? నువ్వు ఆగరా, నీకేం తెలీదు. నీకేం తెలీదు. మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. 2 కోట్లంట. 2,000 ఇస్తే మా హైదరాబాద్లో బాడీకి తెలియకుండా బ్లడ్ బయటికి తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటా చూపు? నీ చూపులకి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మా బావ భయపడతాడేమో, నేను కాదు. నువ్వు అభిమన్యు అయితే నాకేంటి? బాంబులు భాస్కర్ ఇక్కడ. 18 ఏళ్లకే రేప్ చేశా, 20 ఏళ్లకే కిడ్నాప్ చేశా, 25 ఏళ్లకే దందా చేశా. నా పేరు చెప్తే ఊళ్ళో చాలా మందికి షుగరు బీపీ కంట్రోల్లో ఉండవు. విజయవాడ. ఇక్కడ అందర్నీ చల్లగా చూడడానికి ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ ఉంది. పంట పొలాల్ని పచ్చగా చూడడానికి కింద కృష్ణమ్మ ఉంది. ఈ రెండింటికి మధ్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే రౌడీయిజం కూడా ఉంది. విజయవాడ నగరం కిడ్నాప్ రైళ్లకు అడ్డాగా మారిపోయింది. ఈ ఆగడాలు ఎలా ఆగుతాయో ఎప్పుడు ఆగుతాయో తెలియని పరిస్థితి. తాజాగా కిడ్నాపర్స్ని పట్టుకోవడంలో పోలీసులు మళ్లీ విఫలమయ్యారు. నగరం నుంచి చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్కు గురై విదేశాలకి తరలించబడుతున్నారు. ఇది ఎవరికీ అంతుపట్టని విషయం. దీని వెనక పలువురు పెద్ద మనుషులున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హలో కృష్ణమూర్తి, పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందా? ఎవరు నువ్వు? నా పాపను ఏం చేసావు? కంగారు పడుకో, రోజు ఇంటికే వస్తుందిలే అని మేమే కిడ్నాప్ చేశాం. కిడ్నాపా? అవును కృష్ణమూర్తి. నా పాపనేం చేయకు, నీకెంత కావాలన్నా ఇస్తాను. కూతురంటే బాగా ఇష్టం అనుకుంటా. అడగకుండానే ఎంత ఇస్తానంటున్నావు? సరే, ఓ కోటిచ్చేయి. పోలీసులకు చెప్పడం లాంటివి చేసావనుకో, నీ కూతురు బాడీ నువ్వు గుర్తుపట్టని విధంగా మీ ఇంటికి పంపిస్తా. వద్దు, డబ్బు పంపించు. నా కూతురు నేను చేయకు.
నువ్వు అడిగినంత ఇస్తాను. ఏంటండి ఇదంతా? ఊళ్ళో జరుగుతున్న మర్డర్ల మీద, కిడ్నాప్ల మీద టీవీ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. ఇదే అవకాశంగా దొరికింది కదా అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంత జరుగుతున్నా మౌనంగా మైన బొమ్మల్లా చూస్తూ కూర్చున్నారు చూడండి. ఇట్స్ హైలీ ఇరిటేటింగ్. అయితే మాకు కొంచెం టైం కావాలి సార్. టైం కావాలా? ఎంత కావాలండి? 10 ఏళ్ళు కావాలా? 15 ఏళ్ళు కావాలా? పరిస్థితి ఇలాగే కొనసాగితే 5 ఏళ్ల తర్వాత మేం కూడా ఉంటామో లేదో మాకే తెలియదు. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందండి. ఇంతకీ ఏసీపీ అర్జున్ ఎక్కడ? కనుక్కుంటాను సార్. హలో అర్జున్, ఐఎమ్ కమిషనర్ స్పీకింగ్. హలో హలో అర్జున్, అర్జున్, హలో అర్జున్, హలో హలో హలో, అర్జున్. అర్జున్ ఈజ్ ఆన్ డ్యూటీ సార్. ఆ కలెక్టర్ సంగతి ఏంటి? పేరు చెప్తేనే ప్యాంట్ తడుపుకునేవాడిని భయపెట్టడం అవసరం అంటావా చెప్పు. సరే మరి గజ సంగతి ఏం చేద్దాం? వాడా నెక్స్ట్ మీట్లో చూడు, వాడు ప్యాంట్ తడుపుకుంటాడు. సరే మరి వెళ్దామా? ఆ ఏసీపీ లోపలేసిన మా వాళ్ళందరూ అరగంటలో బయట ఉండకపోతే ఆ నెక్స్ట్ మినిట్ మీ ప్రాణాలు గాల్లో ఉంటాయి. డిసైడ్ చేసుకోండి. సార్ సార్ ఖాళీ వచ్చాడు సార్. వాళ్ళ మనుషులను వదిలేయమని చెప్పాడు సార్. నా కాలర్ కూడా పట్టుకున్నాడు సార్. రోజు రోజుకి వాడు ఎక్కువ చేస్తున్నాడు సార్. వాడిని ఏదో ఒకటి చేయాలి సార్. కొత్తగా వచ్చిన ఏసీపీ అర్జున్ మనకి చాలా ప్రాబ్లంగా మారుతున్నాడు. ముఖ్యంగా వాడి కమిషన్ సపోర్ట్ చాలా ఉంది. కొత్తగా వచ్చాడు కదా, అలాగే ఉంటాడు. మన గురించి తెలిసాక వాడే దారిలోకి వస్తాడు. కానీ వాడు అందరిలాంటి వాళ్ళు అనిపించట్లేదు. వాడు ఎలాంటి వాడైనా మనల్ని ఏం చేయలేడు. అభిమన్యు అంటే ఆటలో ఉండే భటుడు కాదు, ఆట ఆడించే రాజు. మన గురించి వాడే తెలుసుకుంటాడా.
జస్ట్ రిలాక్స్. వెల్డన్ అర్జున్. సార్, నువ్వు వచ్చినప్పటి నుంచి పోలీసులకి రిలాక్సేషన్ దొరికింది. విజయవాడలో పేటరేగిపోతున్న ప్రతి క్రిమినల్కి టెన్షన్ పెరిగింది. అందరి సంగతి ఓకే, మరి అభిమన్యు సంగతి ఏంటి? వాడి సంగతి ఏంటో చూడాలని నాకు కూడా సరదాగా ఉంది సార్. ఓకే అర్జున్, ఆల్ ద బెస్ట్. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, క్యారీ ఆన్. ఎస్. హలో, అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను. యా. సార్, ఏంటి సురేష్, అన్ని ఛానల్స్ వాళ్ళు అర్జున్ మీదే పడ్డారు? సార్, ఏసీపీ అర్జున్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి విజయవాడలో స్మగ్లింగ్స్, కిడ్నాప్స్ చాలా వరకు తగ్గాయి సార్. కరెక్టే. ఇంకా ఈ విషయంలో ఏసీపీ అర్జున్కి ఫుల్ పవర్స్ ఇస్తే విజయవాడలో రౌడీజాన్ని వేర్లతో సహా తీసేస్తాడనిపిస్తోంది సార్. ఓకే, చెప్పు. అభిమన్యు ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఓకే సరైన ఆఫీసర్ దొరికాడు సార్.